ఓం ఓం శ్రీరామ శరణం మమ 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 ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీమద్ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము 35వ సర్గం. శ్రీనిధి సుసంగం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. 35వ సర్గ 15 శ్లోకాల వరకు చదవండి. స్వామి. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. శ్రీ వశిష్ఠ ఉవాచ. ఓ రామ, అవిద్యా కారణంబున అతి ఉత్సాహముతో విషయముల వైపునకు పరిగిడు మనస్సును జయించిన మహాసూరులగు సాధు పుంగవులు సర్వోత్తములనందగుదురు. శ్రీ గురు పరమాత్మనే నమః. శ్రీ వశిష్ఠ భగవానుని పలుకులు. ఓ రామ, అవిద్యా కారణంబున అతి ఉత్సాహముతో విషయముల వైపునకు పరియుడు మనస్సును జయించిన మహాసూరులకు సాధు పుంగవులు సర్వోత్తములనందగుదురు. దుఃఖదాయకమును సమస్త ఆపదలకు హేతుభూతమును నగు ఈ సంసారము యొక్క ప్రశమనము కొరకై మనోనిగ్రహమే ముఖ్యమగు ఉపాయము. దుఃఖదాయకమును సమస్త ఆపదలకు హేతుభూతమును నగు ఈ సంసారము యొక్క ప్రశమనము కొరకై మనోనిగ్రహమే ముఖ్యమగు ఉపాయము. ఓ రామ, జ్ఞానము యొక్క సర్వస్వమును వచించుచున్నాను, వినుము. విని నీ హృదయమున ఆ దానిని చక్కగా ధారణయునర్పుము. అదేదన విషయ భోగములందలి ఇచ్చయే బంధనము. అట్టి ఇచ్చను పరిత్యజించుటయే మోక్షము. ఓ రామ, జ్ఞానము యొక్క సర్వస్వమును వచించుచున్నాను, వినుము. విని నీ హృదయమున దానిని చక్కగా ధారణయునర్పుము. అదేదన విషయ భోగములందలి ఇచ్చయే బంధనము. అట్టి ఇచ్చను పరిత్యజించుటయే మోక్షము. అనేకములకు ఇతర శాస్త్రములచే ఏమి ప్రయోజనము? ఈ ఒక్క విషయమును మాత్రం ఆచరింపుము. ఈ ప్రపంచమున ఏ ఏ వస్తువు ప్రీతివంతముగా తోచునో దానిని విషము వలెను అగ్ని వలెను చూడుము. అనేకములకు ఇతర శాస్త్రములచే ఏమి ప్రయోజనము? ఈ ఒక్క విషయమును మాత్రం ఆచరింపుము. ఈ ప్రపంచమున ఏ ఏ వస్తువు ప్రీతివంతముగా తోచునో దానిని విషము వలెను అగ్ని వలెను చూడుము. విషయ భోగములు భయంకరములని మరల మరల విచారించి భోగవాసన త్యాగపూర్వకముగా వానిని సేవించిన సుఖప్రదములే అగును. విషయ భోగములు భయంకరములని మరల మరల విచారించి భోగవాసన త్యాగపూర్వకముగా వానిని సేవించిన సుఖప్రదములే అగును. భూమి కంటక బీజము నుండి కంటకములను ఉత్పన్నమనర్చున్నట్లు వాసనాగ్రస్తమగు బుద్ధి రాగాది పెక్కు దోషములను ఉత్పన్నము చేయును. భూమి కంటక బీజము నుండి కంటకములను ఉత్పన్నమనర్చున్నట్లు వాసనాగ్రస్తమగు బుద్ధి రాగాది పెక్కు దోషములను ఉత్పన్నము చేయును. వాసనా జాలమందు తగులుకొనక రాగద్వేషరహితమై అచంచలముగా నుండు బుద్ధి క్రమముగా పరమశాంతిని పొందును. వాసనా జాలమందు తగులుకొనక రాగద్వేషరహితమై అచంచలముగా నుండు బుద్ధి
క్రమముగా పరమశాంతిని పొందును. శాల్యాది ఉత్తమ బీజము గల భూమి కాలక్రమమున ఫలముత్పన్నమునర్చునట్లు శుభస్వరూపమును దుఃఖరహితమును శాంత్యాది శుభగుణయుక్తము నగు బుద్ధి జ్ఞాన సమాధి రూపమును మోక్షదాయకమును నగు ఫలమును ఉత్పన్నము చేయుచున్నది. శాల్యాది ఉత్తమ బీజము గల భూమి కాలక్రమమున ఫలముత్పన్నమనర్చునట్లు శుభస్వరూపమును దుఃఖరహితమును శాంత్యాది శుభగుణయుక్తమును నగు బుద్ధి జ్ఞాన సమాధి రూపమును మోక్షదాయకమును నగు ఫలమును ఉత్పన్నము చేయుచున్నది. ఓ రామ, ఉత్తమ భావానుసంధానము చే మనస్సు ప్రశాంతి నొందా అజ్ఞానమున దట్టమైన మేఘము క్రమంగా నశింప అప్పుడు శుక్లపక్ష చంద్రుని వలె సౌజన్యము వృద్ధి నొందును మరియు ఆకాశమందు సూర్యతేజము వలె వివేకము వ్యాపించును. ఓ రామ, ఉత్తమ భావానుసంధానముచే మనస్సు ప్రశాంతి నొంద అజ్ఞానమను దట్టమైన మేఘము క్రమముగా నశింప అప్పుడు శుక్లపక్ష చంద్రుని వలె సౌజన్యము వృద్ధి నొందును మరియు ఆకాశమందు సూర్య తేజము వలె వివేకము వ్యాపించును. వెదురునందు ముత్యము వలె అప్పుడు ఆత్మలాభముచే హృదయమున ధైర్యము వృద్ధి నొందును మరియు వసంతకాలము నాటి చంద్రుని వలె ఆత్మానంద లాభముచే కృతార్థత సంభవించును. వెదురునందు ముత్యము వలె అప్పుడు ఆత్మలాభముచే హృదయమున ధైర్యము వృద్ధి నొందును మరియు వసంతకాలము నాటి చంద్రుని వలె ఆత్మానంద లాభముచే కృతార్థత సంభవించును. అప్పుడు శీతల ఛాయాయుక్తమగు సత్సాంగత్యమను ఫలవృక్షము ఫలించును. సమాధి అను ఉత్తమ తరువు నుండి సచిదానందమను శ్రేష్ఠ రసము ప్రవహించును. అప్పుడు శీతల ఛాయాయుక్తముకు సత్సాంగత్యమను ఫలవృక్షము ఫలించును. సమాధి అను ఉత్తమ తరువు నుండి సచిదానందమను శ్రేష్ఠ రసము ప్రవహించును. మరియు మనస్సు నిర్ద్వంద్వమును నిష్కామమును నిరుపద్రవమును ప్రశాంతమును చపలత్వాది అనర్ధరహితమును శోకమోహ భయ రోగవర్జితమును నగును. మరియు మనస్సు నిర్ద్వంద్వమును నిష్కామమును నిరుపద్రవమును ప్రశాంతమును చపలత్వాది అనర్థరహితమును శోక మోహ భయ రోగవర్జితమును నగును. అప్పుడు మనంబు శాస్త్రార్థ సంశయరహితమును విషయ వైచిత్ర దర్శనేచ్ఛావర్జితమును మోహకల్పనాజాల వినిర్ముక్తమును నిర్లిప్తమును ఆశా నిందావర్జితమును ప్రవృత్తేచ్ఛారహితమును మానసిక చింతా విరహితమును ప్రశమిత శోక నిహారయుక్తమును కనుకనే స్వచ్ఛమును విషయాసక్తి గ్రంథి వర్జితమును నగును. అప్పుడు మనంబు శాస్త్రార్థ సంశయరహితమును విషయ వైచిత్ర్య దర్శనేచ్ఛావర్జితమును మోహ కల్పనాజాల వినిర్ముక్తమును నిర్లిప్తమును ఆశా నిందావర్జితమును ప్రవృత్తేచ్ఛారహితమును మానసిక చింతా విరహితమును ప్రశమిత శోక నిహారయుక్తమును కనుకనే స్వచ్ఛమును విషయాసక్తి గ్రంథి వర్జితమును నగును. ఎక్కడ చదివారు? ఇప్పుడు ఇందులో వివరణలు కావాల్సిన వాళ్ళు అడగండి నన్ను. జయ శ్రీరామ్ స్వామి. స్వామి ఇది 35వ సర్గలో 11వ శ్లోకం స్వామి. వెదురునందు ముత్యము వలె అప్పుడు ఆత్మలాభముచే హృదయమున ధైర్యము వృద్ధి నొందును మరియు వసంతకాలము నాటి చంద్రుని వలె ఆత్మానంద లాభముచే కృతార్థత సంభవించును. వెదురునందు ముత్యము వలె అక్కడ నాకేం తెలియలేదు స్వామి.
వెదురు అంటే తెలుసుగా? వెదురు తెలుసు స్వామి. ఈ వెదురు సుమారుగా 60 సంవత్సరాలు బ్రతుకుతుందని లెక్క. స్వామి. అది ఏళ్ళు గడిచే కొద్దీ దాంట్లో బియ్యము పుడతాయి లోపల. ఉమ్. అట్లనే కణుపుల లోపల ముత్యాల్లాగా కొన్ని తయారవుతాయి వెదురులందు. అది వెదురునందు ముత్యం వలె అని చెప్పారనమాట. అంటే కాలం గడుస్తూ ఉండే కొలది ఆ పనిగా అనుకూల పరిస్థితుల్లో ఆ వెదురు బాగా బలంగా పెరిగే కొలది లోపల ముత్యం సిద్ధమవుతుంది. మనకు ముత్యాలు సముద్రం నుంచి వస్తాయి కదా. స్వామి. సో ఈ వెదురు నుంచి వచ్చే ముత్యాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా సంశయం ఉందా? అర్థమైంది స్వామి. ఇదేనా అడిగింది? ఇంకేమన్నా అడిగావు? ఇది అంటే ఇవన్నీ కొంచెం తెలిసినట్టుగా ఉన్నాయి స్వామి. అంత బాగా తెలీదు, పోతే కొంచెం కొంచెం తెలిసినట్టుగా ఉన్నాయి. ఇది వెదురు ముత్యం అనేది అసలు సరే తెలియలేదు. సరే సరే. నెక్స్ట్ ఇంకెవరున్నారు నన్ను? గుణశేఖర్. గురువు గారికి ప్రణామములు స్వామి. స్వామి 35వ సర్గలో 1వ శ్లోకం స్వామి. శ్రీ వశిష్ఠ ఉవాచ, ఓ రామ, అవిద్య కారణమున అతి ఉత్సాహముతో విషయముల వైపునకు పరిగెడు మనస్సును జయించిన మహాసురులకు సాధు పొంగవులు సర్వోత్తములు ఆనందగుదురు అన్నారు స్వామి. ఇక్కడ ఈ విషయములు అన్నటువంటివి తెలుస్తున్నాయి స్వామి. వీటి వలనే అన్ని ఉత్పన్నమవుతున్నాయని కూడా తెలుస్తున్నది. ఈ సంసారం కూడా వాటి వల్లనే ఉత్పన్నమవుతుంది కూడా తెలుస్తూ ఉంది. కానీ వీటి నుంచి బయటపడడం ఎలాగా స్వామి? ముందు విషయాల నుంచి కదా బయటపడాల్సింది. అవును స్వామి. విషయాలు శత్రువులు కదా మనకిప్పుడు. అవును స్వామి. సో శత్రువుని జయించాలంటే ముందు శత్రువు గురించి స్పష్టమైన సమాచారం ఉండాలి మనకి. స్వామి. అంతే కదా. అవును స్వామి. సో అవతల వాడి సమాచారం మనకు స్పష్టంగా ఉంటే వాడిని ఎలా జయించవచ్చు అన్నది మనకు అర్థం అవుతుంది. అవును స్వామి. సో ఈ విధంగా విషయాలంటే ఏమిటో నువ్వు ముందు నాకు చెప్పు. వాటిని జయించడం ఎలా ఉన్నా నేను చెప్తాను. విషయాల గురించిన సమాచారాన్ని ఇవ్వు, నీ దగ్గర ఉన్న సమాచారాన్ని. ఇప్పుడు ఈ సంసారంలో ఆశలు, ముఖ్యంగా ఆశలు, ఇటువంటి ఈ బాధ్యతలు, ఆశలు ఇవన్నీ మనకు అవసరం లేదనుకున్నా కొన్ని కొన్ని ఇక తప్పించుకోవడానికి కుదరడం లేదన్నమాట. ఈ ఆశలు ఇవన్నీ వద్దనుకున్నా కొన్ని కొన్ని బలవంతంగా వస్తున్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ఇందులో విషయాల గురించి నువ్వు విజ్ఞానాత్మకమైన వివరణ ఇవ్వాలి. అది తెలియాలి ఫస్ట్ నీకు. స్వామి. విషయాల స్వరూపం అర్థం కావాలి. స్వామి. అర్థమైతే అప్పుడు నీకు దాన్ని జయించడం ఈజీ అయిపోద్ది. సరే స్వామి. అయితే ఇప్పుడు నీ ప్రశ్నకి సమాధానం చెప్పేట క్రమంలో స్వామి, ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే జాయిన్ అయ్యావో ఇందులో స్వామి, ఈ తక్కిన జనం మోగబోయారు. స్వామి, అప్పటిదాకా వీళ్ళు అడుగుతుండేవాళ్ళు, స్వామి, బరువు మోసేవాడు ఉంటే ఏం చేస్తారు? వాడి మీదే పెడతారు బరువు అంతా. స్వామి. అంతే కదా. అర్థమైంది స్వామి. సో మన వాళ్ళు ఎవరు అడగట్లే, కాబట్టి తెలిసి ఉంటుంది వీళ్ళందరికీ విషయం. వీళ్ళని అడుగుతాను, వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం తీసుకొని అప్పుడు శత్రువు మీద యుద్ధం ప్రకటిస్తాను నేను. సరే స్వామి. ఓకే. సరే స్వామి. తక్కిన సైనికులు ఎవరు ఎవరు ఏ విషయాన్ని సమాచారాన్ని అందిస్తారో విషయాల గురించి మీ అభిప్రాయాలు చెప్పండి అన్న. జై శ్రీరామ్ స్వామి. ఉమ్. ఇంద్రియాల ద్వారా అనుభవింపబడేవన్నీ విషయాలు అనుకుంటున్నాను స్వామి. ఓకే, ఇంకేమన్నా వివరణ ఇవ్వగలుగుతావా? తర్వాత
నెక్స్ట్ ఇది ఎవరు? శాప. పార్వతి చెప్పము. Yes, స్వామి ఇంద్రియాలలో పోతుంటే ఇంద్రియాలు అవేవో అనుభవిస్తుంటే ఇంకా ఏదో ఉందన్నట్టు లోతు పోతూ ఉంటాం కానీ స్వామి, కానీ అది దొరికింది, ఆ విషయం దొరికింది, దీనివల్ల ఇది లాభము, ఇది నష్టం, ఇది నేను నష్టపోతున్నా అని తెలుసుకున్నా కానీ అందులోనే పోతుంటామని నాకు అలాగ అనిపిస్తుంది స్వామి. జయ శ్రీరామ్ స్వామి. నెక్స్ట్ శ్రీనిధి. జై శ్రీరామ్ స్వామి. స్వామి, ఇంద్రియాల ద్వారా అనుభవింపబడే శబ్ద స్పర్శ రూపరస గంధాదులే ఈ విషయాలు అని తెలుస్తా ఉన్నది స్వామి. వాటిని ఎంత అనుభవించినా ఆ అనుభవం అనేది తృప్తి కలిగించదు, మరల కోరికనే కలిగిస్తా ఉంటది. అవే విషయాలు, ఆ విషయాలు విషం వంటివి అని స్వామి చెప్పగా విని ఉన్నాను స్వామి. మంచిదమ్మా, ఇంకేముందా? అంతే స్వామి. జై శ్రీరామ్ స్వామి. సుసంగి. జై శ్రీరామ్ స్వామి. జై సద్గురు రామ్ స్వామి. దేహాత్మ భావనతోటి కలిగే ప్రతి ఆలోచన విషయాలే అని గురుదేవుల బోధ ద్వారా అర్థం తెలుస్తుంది స్వామి. పారమార్థిక స్పృహతోటి ఎటువంటి అప్పుడు ఇంకా విషయాలని చెప్పుకోవటానికి కూడా విషయాలు విడిగా ఉండవని చెప్పి ఆ విధంగా అది తెలుస్తూ ఉంది స్వామి. ఈ దేహాత్మ భావన ఏమాత్రం కొంచెం స్పృహలో కలిగిన విషయాలనేది అనంతమైన నరకాల్లోకి మనసు కుదేలైపోతా ఉందని చెప్పి అర్థం అవుతోంది స్వామి. ఇంక ఈ విషయాలకు అంతు లేవు, ఒక క్షణం కూడా శాంతి సుఖం ఉండదు అని చెప్పి తెలుస్తూ ఉంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకుని ఉన్నారు ఎవరు? ఇది రామచింతయ్య. జై శ్రీరామ్ స్వామి. జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు స్వామి, వాటి అనుభవాలే వాటిలో ఏదో ఉంది అని ఆ కోరికతోటి వాటిని తృప్తిపరచాలి అనే భావనే ఇంద్రియ విషయాలు స్వామి. ఆ భావంతో జ్ఞానం అనేది మరుగుపట్టడం జరుగుతుంది స్వామి. కాబట్టి వాటిని నియంత్రణ చేసుకుంటే ఉన్న జ్ఞానం ప్రభావితం అవుతుందని అనిపిస్తుంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. నెక్స్ట్ ఎవరు చెప్తారు? జై శ్రీరామ్ గురువు గారు. ఇంద్రియాల ద్వారా మనకు కోరికలు కలుగుతుంటాయి. ఆ కోరికల్ని మళ్ళీ మళ్ళీ వాటిని తీర్చుకోవాలని మనసు ఉబలాట పడుతుంటుంది. వాటినే నేను విషయాలు అని అనుకుంటున్నాను గురువుగారు. అంటే కోరికలే విషయాలు అని అనిపిస్తుంది గురువుగారు. జై శ్రీరామ్ గురు స్వామి. జై శ్రీరామ్ స్వామి. విషయాలనేవి ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఇంద్రియాల యొక్క విషయాలు శబ్ద స్పర్శ రూపరసగంధాలు. ఈ 5 విషయాల వైపుకే దేహాత్మ భావంతో ఉన్నప్పుడు ఈ 5 విషయాలు తప్పితే ఇంకా వేరే కలత పెట్టేది ఇంకొకటి లేదని చెప్పి అనిపిస్తూ ఉంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. నెక్స్ట్ గిరిధరి. జై శ్రీరామ్ స్వామి. జై సద్గురు రామ్ స్వామి. సంసారము అంటేనే విషయాలు, విషయాలు అంటేనే సంసారం స్వామి. ప్రపంచం మొత్తం ఒక సంసారం, ఆ సంసారంలో సభ్యులం. అది చూసిన కొలది చూడాలనిపిస్తుంది. అదే విషయం స్వామి అనిపిస్తుంది స్వామి. జై శ్రీరామ్ స్వామి.
నెక్స్ట్ సరస్వతి. తండ్రి జై సరస్వతి మాట్లాడు. తండ్రి Hmm. గురుదేవ నమస్మాంజలి. ఫలానా నేను అనుభావన కల్పించేదే మనసు. ఆ మనసు ఇంద్రియాలతో కూడుకొని ఉన్నది. ఆ ఇంద్రియాల వల్లనే విషయాలు ఆ, అనిపిస్తున్నాయి, విషయాలు లాగా అనిపిస్తున్నాయి. ప్రతి విషయం కూడా నేను భావన తోడ ఇవ్వటం వల్ల ఆ విషయాలకు వెంట పరిగెడుతుంది మనసు. ఆ మనసు పరిగెత్తతోటి ఆ విషయాల మీదనే ఉంటూ దానితోటే తాదాత్మ్యం చెందటం వల్ల ఆ విషయాలు విషయాల లెక్క చేరి మనసును బాధ పెడుతుంటాయి అని అనిపిస్తుంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. తండ్రి గురుదేవ నమో నమ. సాత్వి. జై శ్రీరామ్ స్వామి. ఇంద్రియాలు బాహ్యంగాను అంతర్ముఖంగాను చెప్పబడుతూ ఉన్నాయి స్వామి. బాహ్యంగా శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేవి ఈ విధంగా ఇది కర్మకు సంబంధించినటువంటి స్వామి. జ్ఞానేంద్రియాలు వాయు పాద ఉపస్థ గుహి అనేది రహస్యంగా ఉన్నటువంటివి 5 ఉన్నాయి స్వామి. బాగా గుర్తు రావట్లేదు. వీటన్నిటికి ఆధారమైనటువంటి మనసు. ఈ మనసు శబ్దంతో శబ్దాన్ని గ్రహించినప్పుడు దానికి సంబంధించినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది స్వామి. ఈ విధంగా ఈ ఇంద్రియాలన్నీ కూడా మనసుకు ఆధీనమై ఉన్నది. మనసు ఏ విధంగా ధారణ చేస్తూ ఉందో ఆ విధంగా ఆ ఇంద్రియం వైపు ప్రవర్తిస్తూ ఉంటుందని అర్థమైంది స్వామి. జై శ్రీరామ్. తర్వాత ఇంకా ఇప్పటివరకు మీరు ఏం అర్థం చేసుకున్నారో చెప్పండి విషయాలంటే. సో ఇంతవరకు చెప్పగలిగారు. మిగతా వాళ్ళకి స్పష్టత లేనట్లుంది ఈ విషయమై. శ్రీశ్రీ. జై శ్రీరామ్ స్వామి. అన్మ్యూట్ చేసుకోవే. జై శ్రీరామ్ స్వామి. స్వామి, నేను ఫలానా అనే ఒక పరిమిత భావం ఏర్పడగానే మనసు అనుభవానికి వస్తుంది స్వామి. ఆ మనసు ఎప్పుడు ఏదో ఒక ఇంద్రియంతో రమించటం అనే ఒక లక్షణం కలిగి ఉన్నది. ఆ పరిమిత భావంతో అనుభవానికి వచ్చే ప్రతి ఒక్కటి విషయంగానే పరిగణించుకోవాలన్నది గురువుగారు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది స్వామి. ఎప్పుడైతే ఈ మనసు నాకు అన్యంగా వేరేది ఏది లేదు అనే ఒక భావన నిశ్చయమైనప్పుడు అనుభవానికి వస్తున్న ప్రతి ఒక్కటి విషయ రూపంలో ఉన్నప్పటికీ కూడా అది విషయాలుగా పరిగణించబడవు, కేవలం ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపెట్టుకోవాలి అని గురుగారు చెప్పినట్టుగా అర్థమైంది స్వామి. జై శ్రీ. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు నన్ను? వసుంధర. జై శ్రీరామ్ స్వామి. నాకు అనిపిస్తుంది ఏంటంటే మనసే విషయము. బయటకి చూస్తున్నంత వరకు విషయం తెలుస్తూ ఉంటుంది, లోపలికి చూసినప్పుడు విషయం కనబడదు. విషయము దానికంతటికి అదిగా లేదు, అది మనసుని బట్టే, మనం చూస్తున్న దాన్ని బట్టే ఉంటుంది అని అర్థమైంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. తర్వాత జై శ్రీరామ్ స్వామి. మనసు తనకంటే అన్యంగా ఇంకా ఇతరంగా ఏదో ఉన్నదని భావించి ఇంద్రియాలు వాటి వెంట పరిగెట్టడమే విషయం అని అనిపిస్తుంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. నెక్స్ట్
నెక్స్ట్ ఈ మొదటి శ్లోకం గుణశేఖర్ నువ్వు మళ్ళీ చదువు. గురువుగారు, శ్రీ వాసిష్ఠ ఓవాచ, ఓ రామ, అవిద్య కారణమున అతి ఉత్సాహముతో విషయముల వైపునకు పరిగెడు మనస్సును జయించిన మహాసూరులగు సాధు పుంగవులు సర్వోత్తములనందగదురు. స్వామి, మహాసూరులకు సాధు పుంగవులు అన్నారు. అవును స్వామి. జయంతి తే మహాశూరాః సాధవో యైర్వినిర్జితం అవిద్యా మేధురోల్లాసైః స్వమనో విషయోన్ముఖం. ఇది శ్లోకం. స్వామి, ఈ మహాశూరులు అంటే, శూరుడు అన్నదానికి అర్థం ఏమిటంటే ఆ అవసరం ఏర్పడింది అని చెప్పి తెలిసినప్పుడు మరి వెనక ముందు ఆలోచించకుండా ముందు పని పూర్తి చేసేవాడిని శూరుడు అంటారు. సరే. ఇప్పుడు నేను అడిగాను మీకేం తెలిసింది అని. అవును స్వామి. ఇప్పుడు ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు వీళ్ళు ఈ కోవలోకి వస్తారు. తక్కిన వాళ్ళ గురించి నేనేం చెప్పడంలా. సరే. ఇందులో మహాశూరులు ఎవరంటే ఇక సంశయాలు ఏమీ లేకుండా విషయం ఇదే అని చెప్పి గ్రహించిన వాళ్ళు మహాశూరులు అవుతారు. వాళ్ళు సాధువులు అని చెప్పి చెప్పబడతారు. సాధకులు అంటే వాళ్లే. తర్వాత అవిద్య అనే ఒక మాట ఇక్కడ విన్నారు. అవిద్య అంటే తెలియకపోవడం, విద్య అంటే తెలివి, తెలియడం. సో ఏమి తెలియకపోవడం, ఏది వాస్తవమో తెలియకపోవటాన్ని అవిద్య అంటారు. అవాస్తవం తెలుస్తూ ఉండటాన్ని కూడా అవిద్య అనే అంటాం. ఇప్పుడు వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, విద్య ఏమిటి, అవిద్య ఏమిటి? సరే, వాస్తవము ఇంద్రియాతీతం, అవాస్తవం ఇంద్రియ స్ఫురణ, ఇంద్రియ అనుభవ రూపమైనది. ఈ దృశ్యం అంతా కూడా పంచేంద్రియ అనుభవ రూపంగా ఉంది, పంచేంద్రియ విషయ రూపంగా ఉంది. దీంట్లో చివరికి నేను ముక్తి సాధించాలి అనే తలపు కూడా దృశ్య రూపమే అయి ఉన్నది, దృశ్యమే అయి ఉన్నది. ఇక్కడ కూడా ఆ విషయాలే ఉన్నాయి. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఈ పని చేయాలి అని చెప్పి ప్రయత్నంలో పడ్డవాళ్ళు శూరులు. వాళ్ళు ఏం గమనిస్తూ ఉన్నారు, చివరికి దృశ్యం అంతా కూడాను ఈ ఇంద్రియాలు పనిచేసినప్పుడు వచ్చే అనుభవమే తప్ప వేరే ఏం కాదు. ఇంద్రియాలకి స్వయంగా ప్రతిపత్తి లేదు, అవి మనోరూపాలే అయి ఉన్నాయి. మనస్సు చైతన్యం యొక్క, పరమ చైతన్యం యొక్క మహిమయే తప్ప, శక్తియే తప్ప అన్యమేమీ కాదు. పరమ చైతన్యం అద్వితీయం. మరి ఈ దృశ్యం ఏమిటి? అనేకత్వంతో కూడుకొని కనిపిస్తున్నది. నేను నీవు అని ఈ భావన ఏమిటి? ఈ శరీర అనుభవం ఏమిటి? ఈ శరీరం అనే దీన్ని సంఘటనం అనే పేరుతో కూడా పిలుస్తాం శరీరాన్ని. సంఘాతం అనే పేరుతో కూడా పిలుస్తాం అన్నమాట శరీరాన్ని. సంఘాతం అంటే కలయిక అన్నమాట. నానా రకాల శక్తులు వచ్చి ఒక చోట కూరుకుంటే అది శరీరం అవుతూ ఉన్నది. ఈ శరీరంలో నానా సంవేదనలు తెలుసుకోవడానికి నానా విధానాలు ఉన్నాయి కదా, ఉపకరణాలు. బాహ్యంగా, అభ్యంతరంగా పంచేంద్రియాలు, స్థూల ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని చెప్పి కనిపిస్తున్నాయి. అన్ని ఉపకరణాలే కదా మనకి. సో ఈ ఉపకరణాల ద్వారా ఏ అనుభవం అయితే కలుగుతుందో అది దృశ్యము. ఈ దృశ్యం వైపు మనస్సు వెళ్తూ ఉండడమే విషయాల వైపు వెళ్ళడం. ముక్తి అనే దానికి ఒక దృశ్యాన్ని నువ్వు రచించడం కూడా విషయోన్ముఖం అవటమే.
అర్థమైంది సార్. కాబట్టి దృశ్యోన్ముఖమైన బుద్ధి ఏదైతే ఉందో, మనసు ఏదైతే ఉందో, అది విషయం వైపుకి పరుగుడు తీస్తూ ఉందన్నమాట. నేను సాధకుణ్ణి అనేది కూడా విషయోన్ముఖమైన మనస్సే. సరే సార్. విషయం తెలిసి మరి ఈ అనుభవం ఇలా కలుగుతూ ఉండగా దీని నుంచి బయటపడటం ఎట్లా అంటే, ఉన్నదేదో లేనిదేదో తెలుసుకోవాలి. నీకు ఏది ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నదో పెద్దగా ఆయాసపడకుండానే నిరంతరం అనుభవానికి వస్తూ ఆయాసాన్ని ఇస్తూ ఉన్నదో, నువ్వు ఆయాసపడకుండా అనుభవాన్ని పొందుతున్నావు, కానీ ఆ అనుభవం మాత్రం ఆయాసాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. అవును. అది విషయం అంటే. అర్థమైంది సార్. అంటే దృశ్యము నీ ప్రయత్నం లేకుండా నీకు అనుభవానికి వస్తున్నట్టు కనిపిస్తున్నది, కానీ నేను ప్రయత్న పరుణ్ణి చేస్తూ ఉన్నది. అవును సార్. అదే విషయం అంటే. అయితే వాస్తవం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రయత్నం ద్వారా దాన్ని సాధించాలి. ఆ తర్వాత అనాయాసం. అనాయాసత్వం అనేది అనుభవానికి వస్తుంది. అర్థమైంది? అర్థమైంది సార్. ఈ రెంటికి తేడా. దృశ్యమేమో నువ్వేం ప్రయత్నం చేయకుండానే లోకం సిద్ధమై ఉన్నట్లుగా అనిపిస్తున్నది. అవును సార్. అందువల్ల నీకు శ్రమ కలుగుతూ ఉన్నది దాని అవును. అనంతరం. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆశలు అవి పోవడం లేదు, కొన్ని వచ్చి కూర్చుంటున్నాయి, ఇవన్నీ ఏమిటి అని అన్నావు కదా. అవును అది సార్. అనాయాసంగా సిద్ధించిన దృశ్యం వల్ల ఇలా వచ్చింది. ఈ ఆయాసం కలుగుతూ ఉన్నది మనసుకి. అవును సార్. ఎప్పుడైతే వాస్తవాన్ని ఆయాసపడైన ప్రయత్నించి తెలుసుకున్నావో, అప్పుడు ఆ ప్రయత్నం తర్వాత నిజంగా అనాయాసత్వం అనేది సిద్ధిస్తుంది. అప్పటి వరకు ఈ బుద్ధి లేకపోతే ఈ మనస్సు హితం విషయోన్ముఖమై ఉందని చెప్పి గ్రహించాలి. సరే సార్. క్లియర్గా ఉందా ఇప్పుడు? క్లియర్గా ఉంది సార్. కాబట్టి దృశ్యమే విషయం. ఉహు. దృశ్యం నుంచి బయటపడటమే శూరత్వం. సరే సార్. బయటపడినప్పుడు ఏం కలుగుతుంది? అనాయాసత్వం కలుగుతుంది. అర్థమైంది సార్. కాబట్టి దీనికి ఏం చేయాలి? తదాశ్రమాన్ని స్వీకరించాలి. ఏ ఆశ్రమం అది? బ్రహ్మచర్యాశ్రమం, అవును. లేక సన్యాసాశ్రమం, లేక సంసారాశ్రమం, గృహస్థాశ్రమం, ఉహు. లేక వానప్రస్థాశ్రమం. ఒక ఆశ్రమాన్ని స్వీకరించాలి. సరే సార్. ఏదో ఒక ఆశ్రమంలో ఉంటాడుగా వాడు. అవును సార్. ఈ ఆశ్రమ శబ్దానికి అర్థం ఏమిటి అంటే, శ్రమ ద్వారా శ్రమని సంపూర్ణంగా తొలగించి వేసేది అని అర్థం. అక్కడ శ్రమ ఉంటుంది, కానీ శాశ్వతంగా శ్రమ దొరుకుతుంది కాబట్టి అది ఆశ్రమం. సరే సార్. సాధకులు ఉండేది కాబట్టి ఆశ్రమం. శ్రమను కలిగి ఉంటుంది అక్కడ, సుఖం అనేది కనపడదు, కానీ శాశ్వత సుఖాన్ని ప్రసాదించేది మాత్రం ఆశ్రమమే. అందువల్ల ఈ చతుర్విధ ఆశ్రమాలు చెప్పబడ్డాయి. సరే సార్. అంతేగాని ఆశ్రమం అంటే ఎవరో కట్టుకొని కాషాయం కట్టుకొని కూర్చొని ఉన్నదే ఆశ్రమం అని కాదు అర్థం. సరే. క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చింది సార్. సో ఇది కాబట్టి నేను సాధకుడిని అనేది కూడా విషయమే, విషయోన్ముఖమైన మనస్సే. నాకు ఇదంతా లేదు, నేను వీటిని నమ్మను అనేది కూడా విషయోన్ముఖమైన మనస్సు. ఈ ప్రపంచం కనబడటం విషయోన్ముఖం అవ్వడం. ఇది ఉందా లేదా, ఈ శ్రమ ఎంతకాలం అని ఆలోచన చేసి విషయాల గురించి విచారణ చేసి ఇవి లేనివే అని చెప్పి విషయాన్ని గుర్తించి మాత్రా స్పర్శాస్తు కవంతే శీతోష్ణ సుఖ దుఃఖదాక ఆగమాహ పాయనో అనిత్యాహతాం తితిక్షస్వ భారత అని చెప్పి స్వామి చెప్పినట్లుగా ఇవన్నీ వచ్చి పోతూ ఉంటాయి. ఈ అనుభవాలన్నీ ఇంద్రియాలకి, చెవుల్లోకి నానా శబ్దాలు వచ్చి వినిపిస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి, నిలబడడం లేదు కదా. అవును సార్. అలానే స్పర్శలు అనేకం అందుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, రుచులు అనేకం అందుతున్నాయి, పోతున్నాయి, వాసనలు అనేకం అందుతున్నాయి, పోతున్నాయి, దృశ్యాలు వర్ణాలు అనేకం కనిపిస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, క్రొత్తవి పుట్టుకొస్తూ ఉన్నాయి. వీటికి అంతు పొంతు లేదు. వీటన్నిటి యందు ఈ దేహం అనేది దాని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండి దాని యందు ఒక అహంకారం నేను ఇదే అనే ఒక భావన అనాయాసంగా వచ్చి కూర్చున్నట్లు ఉంది, కానీ ఆయాస పెడుతూ ఉన్నది. అవును సార్. ఈ శరీరం నేను అనుకోవడంతో ఇదిగో ఇక్కడ చిన్న మచ్చ వచ్చింది, ఇక్కడ చిన్న గుల్ల వచ్చింది, ఇక్కడ ఏదో అలర్జీ వచ్చినట్లుంది, లేదు ఈ లోపల నొప్పి వేసింది, ఇక్కడ ఏదో గడ్డ పుట్టింది, ఏవో ఎన్నెన్నో రకాల వ్యవహారాలు ఇవన్నీ. లేదు ఇందులో ఈ సుఖాన్ని అనుభవించాలి, ఇది ఇలా ఉంది, అది బాగుంది, ఇది బాగాలేదు,
ఈ రాగద్వేషాలన్నీ అనుభవానికి వస్తున్నాయి. ఇవన్నీ విషయాలే. అవును సార్. సో ఈ దేహాత్మ భావమే గాని పూర్ణంగా దృశ్యం వైపుకు చూస్తూ దాంట్లో ఏదో ఉంది, దాంట్లో దాన్ని రహస్యం తెలుసుకోవాలని వెతకటం ఏదైతే ఉందో ఇది ద్రౌపది వస్త్రాపహరణం. ఆ చీరలు ఎప్పటికీ అయిపోయేవి కావు. అక్కడ తెలుసుకోవడానికి ఏమీ లేదు. అరటి పట్టలు ఎన్ని వలిచినా లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు. అవును సార్. ఉల్లిగడ్డ ఎంత వలిచినా సరే లోపలికి వెళ్ళిన తర్వాత గర్భం ఉంటుంది. గర్భంలో ఏముంటుంది? ఖాళీ ఉంటుంది. అవును సార్. అర్థమైందా? అర్థమైంది సార్. అలానే ఈ సృష్టిని ఎంతగా నువ్వు శోధించినా, ఎన్నెన్ని నువ్వు విషయాలు తెలుసుకుంటున్నా పొరల పొరలుగా అది వస్తూనే ఉంటుంది తప్ప పాము మీద చర్మంలాగా నెల నెల అర్థమైంది సార్. ఇది అయిపోయేది కాదు. దేనికి దానికే కొత్తది. ఇది పాతదా, ఇంతకు ముందు వచ్చిందిలానే ఉంది అంటే అది కాదు ఇది. పోనీ అది ఇది వేరా అంటే రెండూ లేవు. అర్థమైంది సార్. అర్థమవుతుంది. అర్థమైంది సార్. ఇది చూసే విధానం. ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఇలా విచారణ చేసి వివరిస్తారని అడిగాను నేను. ఎంతో కొంత ప్రయత్నం చేశారు, సంతోషం. ఇది సంగతి. ఈ విధంగా జయంతితే మహాశూరాహ సాధవోయే వినిర్జితం అవిద్యామేదురోల్లాసై స్వమన విషయోన్ముఖం సంసారస్యాస్య దుఃఖస్య సర్వోపద్రవదాయినః ఉపాయ ఏక ఏవాస్తి మనసస్వస్య నిగ్రహ. తన మనసును తాను నిగ్రహించడం తప్ప దీనికంటే వేరే ఉపాయం లేదు. మనసును ఎలా నిగ్రహిస్తావు? విరాగం, త్యాగం. ఇది నాకొద్దు, ఇది నాకు సంబంధమైన విషయం కాదు, నా ఫోకస్ అంతా, నా దృష్టి అంతా నా లక్ష్యం మీదనే ఉండాలి. లక్ష్యం ఏమిటి? నన్ను నేను చూసుకోవటం, నేనెవరిని. దీనికి అవసరమైన పనుల్లో మాత్రమే ఉండడమే ఉపాయం. అదే మనోనిగ్రహానికి దారి. ఇప్పుడు వింటూ చేస్తున్న పని అదే. ఇప్పుడు ఈ దృశ్యమంతా మనోరూపం అని, ఇంద్రియ అనుభవ రూపం అని చెప్పి తెలిసినప్పుడు దృశ్యమే ఈ మాయకంతటికి కారణం కాబట్టి దాన్ని నేను వదిలేస్తున్నాను అని కళ్ళు మూసుకోవటంతో సమాధి సిద్ధించింది. అర్థమైందా? ఈ శరీరం నేను అని చెప్పి అనుకోవడంతో మళ్ళీ దృశ్యం ఉత్పన్నమైంది. ఏ ఇంద్రియ విషయాన్నైనా సరే నువ్వు స్మరించితే దృశ్యం ఉత్పన్నమైంది. ఏ మమతని అంటే నాది, నా వాడు అనే ఆ భావన ఏదైతే ఉందో, నా ధనము, నా వాళ్ళు అనే భావన ఏదైతే ఉందో అది ఉత్పన్నం అవడంతో దృశ్యం ఉత్పన్నమైంది. నేను మంచి విషయాలు వింటున్నాను, నా పిల్లలు, నా భార్య, లేకపోతే నా బంధువులు, నా తల్లిదండ్రులు ఇత్యాదిగా ప్రియులు ఎవరైతే ఉన్నారో మనకి, వీళ్ళందరూ కూడాను ఈ జ్ఞానాన్ని విని మేలు పొందితే చాలా బాగుంటుంది అంటే దృశ్యం ఉత్పన్నమైంది. నేనున్నాను, ఇతరులు ఉన్నారు, దృశ్యం ఉత్పన్నమైంది. నేనున్నాను, నా వాళ్ళు ఉన్నారు, దృశ్యం ఉత్పన్నమైంది. ఎటువంటి సీన్ ఒక జ్ఞాపకం రూపంలో, వాసన రూపంలో ఏదైనా మనసు స్ఫురించిందంటే, ఆ రూపాన్ని మనసు సంతరించుకుందంటే అది విషయము అని అర్థం, విషయోన్ముఖత్వము అని అర్థం. కాబట్టి దీని నుంచి బయటపడడం ఎలా? ఇదిగో ఇప్పుడు ఇదే పద్ధతి. శ్రూయతాం జ్ఞాన సర్వస్వం శ్రుత్వా చైవ అవధార్యతాం భోగేచ్ఛ మాత్రకో బంధః తత్యాగో మోక్ష ఉచ్యతే. కాబట్టి వినునాయన, జ్ఞానం మొత్తం ఒక గుళికలాగా ఒక మాటలో నేను సంపుటీకరించి చెప్తూ ఉన్నాను. దీన్ని గట్టిగా ధారణ చేయి. భోగమునందు ఇచ్ఛ బంధం, భోగాన్ని వదిలిపెట్టడం మోక్షం. భోగం ఆత్మస్వరూపమే అయినా అన్యంగా తోచటం వల్ల బంధమై నేను బాధ పెడుతూ ఉన్నది. కానీ కాసేపు ప్రక్కన పెట్టి విచారణ చేస్తే దానివల్ల నీకు అపాయం లేదు. ఆ విచారణ చేయకుండానే నాకు అపాయం లేదు, అంతా దేవుడే అంటే నీవు చక్కగా మొసలి నోట్లో కూర్చొని నాకేం భయం లేదు, వెచ్చగా ఉంది అన్నట్లు ఉంటుంది. అర్థమైందా? ఇంకేమున్నాయి? కాబట్టి దృశ్యోన్ముఖం మనసు ఎప్పుడైతే కాకుండా ఉంటుందో, అంటే మనసు తాను దృశ్య రూపాన్ని ఎప్పుడైతే రచించకుండా ఉంటుందో, మౌనం వహిస్తుందో,
కళ్ళుండి కూడా మూసుకొని అలా తెరిచి ఉంటుందో, అంటే లోపల అంతర్ముఖం అంటే ఇదే. లోపల చూస్తుంది అనమాట. లోపల అంటే ఏమిటి? లోపల బయట అనే దాన్ని ప్రక్కకు నెట్టి వేసి తనలో తాను ఉండడం, ఇది లోపల చూడటం అంటే. అంటే లోపల కంటే అందరూ ఏమనుకుంటారు, ఈ కళ్ళు ఈ గుడ్లను తీసుకొచ్చి ఆ బ్రుకుట్లోకి లోపలికి బలవంతంగా తోస్తూ హఠం అంటాం దాన్ని. ఆలోచన అక్కడ ఉంటుంది అంతే. ఆ భావన అక్కడ కలగడంతో, విచారణలో శ్రద్ధ కలగడంతో యాంత్రికంగా శరీరంలో శ్వాస కట్టుబడుతుంది. అలానే ఈ కుండలిని యోగాలో ఏ వాయువులు ఎక్కడెక్కడ నిలబడాలి, ఎక్కడ సాగాలి అన్నది ఏదైతే ఉందో అది యాంత్రికంగా జరిగిపోతుంది, అనాయాసంగా. యోగం ఎంత సులభ సాధ్యం అన్నమాట. ఇంత చాలా తేలిగ్గా సాగుతుంది. జ్ఞానంతో ఇది సాధ్యం అవుతుంది. విశ్వాసమే అన్నిటికీ మూలం. విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? నీకు అనుభవం కలుగుతుంది, స్వానుభవం, ప్రత్యక్ష అనుభూతి కలిగినప్పుడు కదా విశ్వాసం కలుగుతుంది. దీన్ని అపరోక్ష అనుభూతి అంటాం. ఈ ప్రత్యక్ష అనుభవం ఎప్పుడు? జ్ఞానం ద్వారా ఇది కాదు, పైకి ఇలా కనిపిస్తున్నా ఇది మామిడి పండు కాదు, పైకి ఇలా బాగున్నట్లుగా మంచి వెన్నతోడు కనిపిస్తున్నా ఇది రుచిగా ఉండదు, ఇది ముందుగా తెంపిన పండు అని ఒక నిపుణుడు కనిపెడుతున్నాడా లేదా? పైనుంచే కనిపెట్టేస్తున్నాడు. ఒక కొబ్బరి బొండం చూసి అందులో నీళ్లు ఎన్ని ఉంటాయో చెప్పగలుగుతున్నాడు నిపుణుడు. అదే విధంగా తత్వ విచారణ చేసిన వాడు దృశ్యంలో సారం లేదు, దృశ్యంలో సారం అంటూ ఉంటే అది నేను తప్ప అన్యమైంది కాదు అని గుర్తిస్తాడు. కాబట్టి ఇప్పుడు దృశ్యం గురించి వాడికి ఉబలాటము లేకపోతే లంపటము ఇవన్నీ ఎందుకుంటాయి? తానే కదా సర్వము. తన సంకల్పమే తనకు దృశ్యంగా అనుభవానికి వస్తున్నప్పుడు, నానా విషయాలుగా అనుభవానికి వస్తూ ఉన్నప్పుడు అది లేకపోవడం ఏమున్నది? యావా అనర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే అన్నారు స్వామి. ఎక్కడైతే అంతా జలంతో నిండిపోయి ఉన్నదో అక్కడ బావితోటి ప్రయోజనం లేదు అన్నారు. తాను కూడా జలస్వరూపుడైన వాడికి దాహం ఎక్కడ? నీటికి దాహం వేసిందని ఎవరని అంటారా? లేదు. ఇది అట్లా, ఇది తత్వం. అర్థమైంది కదా? అర్థమైంది. కాబట్టి ఆశ్రమం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. అది బ్రహ్మచర్యాశ్రమం చతురాశ్రమాల్లో ఒకటైనా, లేదు వానప్రస్థ రూపంలో కనపడే ఇప్పుడు మనలాగా ఉండే ఇటువంటి రూపంలో ఆశ్రమం అని పేరుతోటి 10 మంది పిలుచుకునేదైనా, వీటన్నిటిలో కూడాను శ్రమలు ఉంటాయి, భోగాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఆశ్రమాల్లో సాధనలు అని చెప్పుకుంటారు. ఎందుకు? విషయం తెలిసే వరకు అది చేస్తారు. విషయం తెలిసిన మహానుభావులు కూడా ఎందుకు తపస్సు చేస్తున్నారు? వాళ్ళ జీవితాన్ని అలా అనుభవిస్తున్నారు. పరమాత్మ యొక్క సేవ ఇది అని చెప్పి భావనతో అలా ఉంటున్నారు. వాళ్ళకి భ్రాంతి లేదు. ఆ తపస్సుని సంపుటీకరించి దాన్ని మహాశక్తిగా తయారు చేసి గొప్ప గొప్ప పనులు, అంటే ఈ విశ్వంలో చిత్రమైన వీటన్నిటి చేయగలుగుతున్నారు. ఇప్పుడు విశ్వామిత్ర భగవాన్ యొక్క సృష్టి అటువంటిది. చాలా మందికి సందేహం వస్తుంది, మరి ఈ ముక్తి గురించి మనం ఇంత మాట్లాడుతున్నాం, వాళ్ళందరూ ముక్తి కోసం తపస్సు చేస్తున్నారు, తపస్సు వల్ల ముక్తి ఎప్పుడూ రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అజ్ఞాని తపస్సు చేస్తే వాడు మరింత పతనం అవుతాడు తప్ప మేలు జరగదు. అర్థమవుతుందా? అర్థమైంది. ఎవరికి తపస్సు ఉపయుక్తం అవుతుంది? తపస్సు ఎవరు చేయాలి? బ్రాహ్మణుడు తపస్సు చేయాలి. ఇతరుల తపస్సుకు అధికారులు కారు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? తాను తప్ప అన్యమేమి కనపడినవాడు బ్రాహ్మణుడు, లేకపోతే బ్రహ్మము తప్ప అన్యమేమి కనపడినవాడు బ్రాహ్మణుడు. అతడు తపస్సు చేయవచ్చు. అతడు తపస్సు చేస్తే ఏమవుతుంది? బ్రహ్మదేవునిలాగా సృష్టిస్తాడు. ఆ సృష్టి దానంతటా స్వయంగా అది నిలబడి దాని పని అది చేస్తుంటుంది. స్వయంగా అదే దానంతటా అది మాయమవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా, అతన్ని బంధించకుండా. ఇప్పుడు ఈ జనాల సృష్టి ఏం చేస్తుంది? వాళ్ళని బంధించి వేస్తుంది. ఎందువల్ల? ఈ మనసులు విషయోన్ముఖమైనాయి. అక్కడ విషయోన్ముఖత్వం లేదు. అది తేడా బ్రాహ్మీ స్థితికి ఈ భ్రమస్థితికి. కాబట్టి
విషయ భోగాలు అనేవి విషంతో సమానం. వాటిని బాగా విచారణ చేసి నేనేదో కోల్పోతున్నాననే భ్రాంతి కాలం కొంతకాలం ఉంటుంది. అయ్యో నేనేదో అన్ని వదిలిపెట్టాను భగవంతుడి కోసం అని చెప్పి అంటారు. అదొక ఏడుపు, అది తెలివి కాదు, అచిత్రమైన రోగం అది. నీ కోసం నువ్వు ఏదైనా వదులుకుంటున్నావు, మానుకుంటున్నావు. ఇప్పుడు భోజనం చేయట్లేదు, నేను ఉపవాసం ఉంటున్నానంటే నీ కోసమే ఉపవాసం ఉంటున్నావు. ఎవరి కోసం ఉంటావు? అర్థమవుతా? అదేదో అందరికి ఊరందరికి చెప్తే ఎట్లా? ఈరోజు మా ఇంట్లో పూజ అని చెప్పి ఊరందరికి చెప్పడం, నేను తపస్సు చేశాను లేకపోతే ఇన్ని గంటలు మెడిటేషన్ చేశాను ఈ పూట అని చెప్పి చెప్పుకోవడం, ఇవన్నీ భ్రాంతులు అనమాట. నీవు నీ మీదనే ఫోకస్ చేయాలి. నీ మీద ఫోకస్ చేయటం అంటే దేవుడి మీద ఫోకస్ చేయటం, లేదు దేవుడి మీద ఫోకస్ చేయాలి అంటే నీ మీద ఫోకస్ చేయటం. ఈ రెండు ఒకటే. తత్వాన్ని తెలుసుకొని నీవంటే ఎవరో తెలుసుకోవడమే ఇక్కడ విషయము. దీనికి ముందు శుభభావాలతోటి అనుసంధానం పెంపొందింపజేసుకోవాలి. అప్పుడు మనస్సు సందేహరహిత స్థితిని చేరుకుంటుంది. ఏమిటి సందేహాలు అంటే, నేను తప్పు చేశానేమో, ఈ పొరపాటు నా వల్ల జరిగిందేమో అనే అహంకార వృత్తి ఏదైతే ఉందో, లేదు నేను చాలా గొప్ప పనులు చేశాను, అంతా నేను బాగుంది, నాది, నేను పుణ్యాత్ముణ్ణి కాబట్టి నాకు ఎదురే లేదు అనుకోవటం ఏదైతే ఉందో అది కూడా పొరపాటే, సందేహ స్థితి అది కూడా. ఈ రెండు స్థితుల నుంచి దాటిపోవడమే విషయం. అయితే ఈ రెండవ స్థితి ఏదైతే చెప్పానో శుభభావాన్ని సంధానం, అది మొట్టమొదట దాన్ని ఆదరించాలి. శుభభావాలని చక్కగా సత్సంగంలో మనం ఆకలింపు చేసుకొని గ్రహించాలి, స్పష్టంగా వాటిని ఆచరణలోకి తెచ్చుకోవాలి. మెల్లమెల్లగా మనసుకి వాస్తవం ఎరుగుపడటం మొదలవుతుంది. అవాస్తవం ఏమిటో తెలుస్తుంది. అవాస్తవం ఇప్పుడు మన అనుభవానికి వస్తున్న ప్రత్యక్ష అనుభూతిలాగా ఇది కనిపిస్తున్నా ఇది అవాస్తవం ఎలా ఉంది. నిజానికి కంటికి కనపడకపోయినా, విషయాలకు అందకపోయినా పరోక్షంగా ఇప్పుడు అనిపిస్తున్నా అది అపరోక్షం ఎట్లయింది అన్నది తెలుసుకోవాలి. అర్థమైందా? ఉన్న వస్తువు కదా అపరోక్షం అంటే చెప్పాల్సింది ఉన్న వస్తువుని కదా. కనపడిపోయేదాన్ని ప్రత్యక్ష అనుభూతి అని చెప్పి చెబుతున్నా దీన్ని అపరోక్ష అనుభూతి అని చెప్పి చెప్పడానికి లేదు. క్లియరా? సో ఈ మాటల్లో కొంత సంశయాలు అంటూ ఉంటాయి. ఈ సంశయాలన్నిటిని తొలగించుకోవడమే విషయం. సందేహం ఉందా పాపం ఉందని అర్థం. సందేహం తొలగటమే పరమ పవిత్రమైన స్థితి. సో నీకు సందేహాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయిగా చాలా వాటికి సంబంధించి. సో సందేహాలు ఉన్నంతసేపు పాపాలు ఉన్నాయని అర్థం. సందేహ బుద్ధితో చేసే ప్రతి పని పాపాన్ని తీసుకొస్తుంది. నిస్సందేహంగా చేసే పని పాపాన్ని తీసుకురాదు, శ్రద్ధగా చేసే పని. ఇప్పుడు భీమపాస దృఢులు లేకపోతే దామవ్యాళ కటులు, వాళ్ళిద్దరి ఆ రెండు జీవితాల్లో కూడా మనకు కనపడుతున్నది ఇదే. మొట్టమొదటి దామవ్యాళ కటులు నిస్సందేహ బుద్ధితో చేసినంత కాలం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మనం ఎప్పుడు ఎలా సుఖంగా ఉంటామనే ఆలోచన సందేహం కలిగిందో ఇక పాపం వచ్చి కూర్చోవడం మొదలైంది. అంతకుముందు వాళ్ళకి పాపం కూడా అంటలా. ఎందుకు అంటలేదు? కత్తి తయారు చేసుకున్నాడు ఒకడు, ఆ కత్తితోటి పని చేస్తున్నాడు, కత్తి పదును తగ్గకుండా పని చేసి పెడుతూ ఉంది. దానికి పాపం ఏముంటుంది? ఎప్పుడు కత్తికి పదును తగ్గిందో దాని మీద దెబ్బ పట్టడం మొదలైంది, అదే పాపం. కత్తికి పదును తగ్గితే ఏం చేస్తాం? బలం చూపిస్తాం కదా, దాన్ని పదును పెడతాం. వేడి చేసి సుత్తి దెబ్బలు కొట్టి దాన్ని సానబెట్టి మళ్ళీ పదునుగా చేస్తాం. కావట్లేదు, ఇది లాభం లేదనుకుంటే విరగొట్టి మళ్ళీ మెల్ట్ చేస్తాం దాన్ని. సో ఇది దామవ్యాళ కట్టుల యొక్క పరిస్థితి. ఈ మనుషులందరి పరిస్థితి అదే ఇప్పుడు కనపడుతున్న వాళ్ళు. స్వాముల రూపంలో, శిష్యుల రూపంలో, నానా పీఠాల రూపంలో, వైదికుల రూపంలో, అవైదికుల రూపంలో, నాస్తికుల రూపంలో, ఆస్తికుల రూపంలో కనపడుతున్న అన్ని దామవ్యాళ కట్టులు లాంటి పనికిరాని కత్తులే ఇవి. అర్థమవుతుందా? అర్థమైంది. దీనికి ఏంటి మరి? అంతకుముందు వీళ్ళే పనికొచ్చారు కదా. సందేహరహిత బుద్ధి ఎక్కడైతే ఉన్నదో అక్కడ వీళ్ళకి కత్తికి ఎలా అయితే పాపం అంటటం లేదో, రక్తం అంటినప్పటికీ కూడా
ఏ మనిషి అయితే కత్తిని పడ్డాడో అతడికి రక్తం అంటకపోయినా సరే పాపం ఎలా అయితే అంటుతూ ఉన్నదో, అదే విధంగా దృశ్యం వాస్తవం అని చెప్పి చేసేటప్పుడు వాడు పుణ్యం సంపాదించినా పాపం సంపాదించినా వాడు పాపంలోనే ఉన్నాడు. అయితే పుణ్యం సంపాదించడం వల్ల క్రమంగా ముందు స్థూలమైన పాపం నుంచి బయటపడి క్రమంగా దాన్ని జ్ఞానం వైపు పెట్టుబడిగా పెట్టడం వల్ల ఆ పుణ్యాన్ని, అంటే నీ శక్తి సామర్థ్యాలని ఈ మార్గానికి వినియోగించినందువల్ల క్రమంగా దాని నుంచి బయటపడి పరమ బుద్ధి కలుగుతుంది, పారమాత్మిక బుద్ధి కలుగుతుంది. ఇది సంగతి. ఒకసారి అది వచ్చిన తర్వాత ఈ సందేహాలన్నీ పోయినాయి కాబట్టి క్షీణ శాస్త్రార్థ సందేహం విగత ఆశేష కౌతుకం నిరస్త కల్పనాజాలం మోహముక్తమలేపకం నిరీహం నిరుపాక్రోశం నిరపేక్షం నిరాధికం సంశాంత శోకనిహారమసక్తం గ్రంథివర్జితం అని 14-15 శ్లోకాలు ఇక్కడ కీర్తిస్తూ ఉన్నాయి ఆ స్థితిని. స్కోప్ కాబట్టి సందేహం మిగిలి ఉందా? దేహాలు చాలా వరుసలో నిలబడి ఉన్నాయి నీ కోసం. ఆ దేహాలు ఏవైనా కావచ్చు, 84 లక్షల జీవరాశుల్లో. ఇప్పుడు నువ్వు అసహించుకుంటున్న దేహం కూడా కావచ్చు. అదైనా ఒక రోజు ఒక ఆయన చికెన్ షాప్ లో ఆ చికెన్ వీటిని ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. మరి అది నెక్స్ట్ జన్మ అతనికి అదే కావచ్చు. ఆ కోళ్ళను పరిశీలించడం, దీనికి ఇన్ని కేజీలు ఉంటుందని అన్ని కేజీలు ఉంటుందని చూడటం వాడికి అదే పని. కాబట్టి వాడి మనసు అంతా కోడి రూపం అయిపోయింది. నెక్స్ట్ వాడి పరిస్థితి ఏంటి? ఎన్ని కోళ్ళను చంపాడో అన్ని అనుభవాలు పొందాల్సిందే. అంటే ఇప్పుడు కోడి అవుతాడు. మరి వాడు బయటపడటం ఎట్లా అంటే ఒక్కసారి ఈ చేయి పట్టుకుంటే అవన్నీ పోతాయి. అర్థమైందా? ఇప్పుడు అగ్గిపుల్ల గీసి వేస్తే ఫ్రెష్ గా ఉన్న ఈ పూట గడ్డైనా పాత గడ్డి కూడా తగలబడిపోద్దా లేదా? అది ఇంకా వేగంగా తేలిగ్గా తగలబడిపోద్ది. సో ఆ విధంగా ఈ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించిన తర్వాత సమస్తమైన పాపాలు కూడాను ఆ క్షణంలో దగ్ధమైపోతాయి సందేహ నివృత్తి కావటంతో. కాబట్టి చేయవలసింది ఏమిటి? సందేహ నివృత్తి. అంతే. క్లియర్ కదా? ఇంకెవరున్నారు నన్ను అడిగేవాళ్ళు? మీరు మామిడి పండు అని చెప్పారు కదా స్వామి. మామిడి పండు ఉదాహరణ అంటే ఒక మామిడి పండు ఒక్కటే అయినా కానీ దాని శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 రకాలుగా అనుభవిస్తున్నాయి స్వామి ఇంద్రియాలు. అంటే వాటి పేరు, వాటి స్పర్శ, దాని రూపం, దాని రసం, దాని గంధం. ఇవి ఒకే పండు నుంచి 5గా గ్రహిస్తున్నాయి. ఇవి ఈ 5ని మనసు ఆస్వాదిస్తూ ఉంది. అవును. పండేమో ఒక్కటే, అందులో ఉన్నది ఒక్కటే, కానీ 5 ఒక మామిడి పండు ఏముంది? ఏ వస్తువైనా అంతే కదా. అవును స్వామి. మామిడి పండు అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పుకున్నాం కాబట్టి దాన్ని చెప్పాను. అవును స్వామి. ఈ దృశ్యం అంతా కూడా పంచేంద్రియాత్మకంగానే ఉంటుంది. ఒక్క ఇంద్రియం కలిగి ఒక్క ఇంద్రియ దీనికి సంబంధించి ఉండదు ఎప్పుడు కూడా. అవును. దృశ్యం సర్వము కూడా పంచేంద్రియాత్మకమే. ఇందులో 3 ఇంద్రియాలే ఉన్నాయి, మిగతా 2 లేవు ఇందులో అనేది ఉండదు. లేదు స్వామి. అది వస్తువు ఒక్కటే అయినా 5 రకాలుగా అది అనుభవిస్తూ ఉంది. నీకు చెప్తున్నది ఒకటే, అలా చూడమాక. సమస్తమైన దృశ్యం యొక్క లక్షణం అది. దృశ్య లక్షణం. సరే స్వామి. 5 రకాలుగా కనపడడం అనేది దృశ్య లక్షణం. 5 కలిసే ఉంటాయి ఎప్పుడు కూడా. కలిసే ఉన్నాయి. అవును. క్లియరా? క్లియర్ స్వామి. జై సద్గురు రామ్. జై సద్గురు. జై శ్రీరామ్ స్వామి. జై